ఏపీని బ్రాండ్ బిల్డ్ చేయటం అనేటువంటి లక్ష్యంగా ప్రయత్నం చేశారు దావోస్లో. సరే, అందరూ ఏమంటున్నారంటే దావోస్లో చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి ఎంఓయూలు వాటికి సంబంధించి ఎంత చేసుకున్నారు, అది 1,00,000 కోట్ల 1,50,000 కోట్ల, హైదరాబాద్లో 1,78,000 కోట్లు ప్రకటించారు, మరి అక్కడ చేసుకున్నటువంటి అంశానికి సంబంధించి ఎందుకు ప్రకటించట్లేదు అనేటువంటి చర్చ, ఆసక్తికరమైన చర్చ జరుగుతూ ఉంది. ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ నెంబర్ 1 స్థానంలో ఉంది. వాళ్ళు అక్కడ చెప్పినటువంటిది ఏంటంటే గత 5 సంవత్సరాలు జరిగినటువంటి అంశాలన్నీ మీరు భయపడుతున్నట్టున్నారు, అట్లాంటిది ఏమీ లేదు. ఇప్పుడు మేము స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, మీకు 100% అక్కడ మాకు ది బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, మీకు పెట్టుబడులు పెట్టడానికి మేము అన్ని రకాలుగా మేము సహకరిస్తాము, మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండి అని చెప్పని వాళ్ళని పరిశీలించండి, పరిశీలించి మీకు నచ్చితే ఇమీడియట్లీగా ఎంఓయూ చేసుకుందాం, అప్పుడు మీరు దానికి సంబంధించిన వర్క్ ఇమీడియట్లీ స్టార్ట్ చేద్దరు. కానీ అంతేగాని ఒక ఎంఓయూ చేసుకుని ఒక పేపర్ పెట్టేసుకొని వాళ్ళు రారు, వీళ్ళు మళ్ళీ తర్వాత ఫాలోఅప్ చేస్తే వాళ్ళు ఏదో చెప్తారు, అలా వద్దు. ఏదైనా రిజల్ట్ అనేది డైరెక్ట్గా మీరు రండి, మీరు ఈ మంత్లో రండి, నెక్స్ట్ మంత్లో రండి, మీరు ఈ 3 నెలల కాలంలో మీరు వచ్చి మీరు దీంట్లో టైఅప్ అవ్వండి అని చెప్పడం జరిగింది. మొత్తానికి రీబిల్డింగ్, వాళ్ళకు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయటం అనేటువంటి వేదికగా ఆయన అడుగులు వేశారు. ఒకసారి వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడారు. బైట్స్ ఉన్నాయి సార్. ఎస్, బైట్స్ ప్లీజ్. ఈరోజు దావోస్ అనేది నాకు కొత్త కాదు. ఈ దేశంలో ఫస్ట్ టైం దావోస్కి వెళ్ళాలి అనేది నిర్ణయించింది నేనే. ఒక ట్రెండ్ సెట్ చేశాను. మొట్టమొదటిసారిగా 95లో ముఖ్యమంత్రి కావడం, 97 నుంచి దావోస్కి రెగ్యులర్గా వెళ్ళడం, ఆర్థిక సంస్కరణలు 91 వచ్చాయి, ఇంటర్నెట్ రెవల్యూషన్ ఎర్లీ 90sలో అంటే 1995 మధ్యలో వచ్చాయి. అక్కడి నుంచి 97 నుంచి నేను 95 ముఖ్యమంత్రి అవుతానే దావోస్కి వెళ్ళడం మొదలుపెట్టాను. అయితే నేను దావోస్కి పోయినప్పుడు చాలా ఇబ్బందులు ఉండేవి మాకు. నేను హైదరాబాద్ అంటే ఏ హైదరాబాద్ అని అడిగేవాళ్ళు, పాకిస్తాన్లో ఉండే హైదరాబాదా, ఇది ఎక్కడ హైదరాబాద్ అని అడిగేవాళ్ళు. నన్ను గురించి నేను ఇంట్రడక్షన్ చెప్పుకునేవాడిని, లేదు నేను హైదరాబాద్ నుంచి వచ్చానని. నిన్ను కూడా బిల్ గేట్స్ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఇప్పుడు యు ఆర్ ప్రమోటింగ్ ఆంధ్రప్రదేశ్ కదా అన్నాడు ఆయన. ఒకప్పుడు హైదరాబాద్ని ఇచ్చేసావు, హైదరాబాద్ పేరు కూడా చెప్పాడు. అంటే నేను అన్నాను, ఎస్ హైదరాబాద్ అనేది ఉంది, తెలుగు జాతి అక్కడ ఉంటారు, అక్కడ ఉండే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఐఎమ్ ప్రమోటింగ్ ఆంధ్రప్రదేశ్ బికాస్ పీపుల్ ఎలక్టెడ్ మీ అని చెప్పా. టోటల్గా డెమాలిష్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని, డెస్ట్రాయ్ అయిన బ్రాండ్ని ఇప్పుడు మళ్ళీ ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం కాదు మేము ఉన్నాం, మీరు రండి, మేము అన్ని విధాలా సహకరిస్తాం అని చెప్పే పరిస్థితికి వచ్చింది. దాన్ని ఎడ్యుకేట్ చేయడానికి ఎన్ని ఫోరమ్స్ ఉంటే అన్ని ఫోరమ్స్ ఉపయోగించుకుంటున్నాను. ఎస్ సార్, తనకి ఏపీ మీరు అన్నట్టు మళ్ళీ బ్రాండ్ మళ్ళీ అప్లోడ్ చేయండి. శ్రీనివాస్ ఏంటి ఈరోజు గుడ్ ఈవినింగ్, ఏంటి ఈరోజు సిబిఎన్ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ మెసేజ్ ఏంటి? మొత్తం మీద దావోస్ పర్యటనకు సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో విజయవంతమైందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే దావోస్కు సంబంధించినటువంటి దాంట్లో తొలిసారి ఇండియా నుంచి దావోస్ వెళ్ళాలి అని చెప్పేసి భావించిన తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1995లో సీఎం అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు దావోస్కి సంబంధించినటువంటి దాంట్లో జరిగేటువంటి మీటింగ్లన్నీ కూడా ప్రపంచ రిచెస్ట్ పర్సన్స్ అంటే అక్కడ మీట్ అవుతారనేటువంటి ఒక అభిప్రాయంతో ఉండేవాళ్ళు. కానీ తాను వెళ్ళిన తర్వాత దాంతోపాటు ఎస్ఎం కృష్ణ, అప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి ఉన్న ఎస్ఎం కృష్ణ కూడా వచ్చేవారు, మా మధ్య పోటీ ఉండేది. ఈ రకంగా నాకు దావోస్తో ఉన్నటువంటి పరిచయాన్ని ఆయన గుర్తు చేశారు. రెండోది ఏంటంటే అప్పుడు 1995లో తొలిసారి అప్పుడు వెళ్ళిన టైంలో దావోస్ వెళ్ళినప్పుడు ఐటీ ఇంపార్టెన్స్ ఉండేది, కానీ 2025 నాటికి ఏఐ ఉన్నది. ఏఐ వల్ల పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా రూపురేఖలే మారిపోతున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే భవిష్యత్తు వచ్చేటువంటి లేటెస్ట్ టెక్నాలజీగా ఉండబోతుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్పారు. రెండోది, గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగినటువంటి పరిణామాల వల్ల ఆంధ్రప్రదేశ్ ఏ స్థాయిలో నష్టపోయిందో అందరికీ తెలుసు. అందుకు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక అమరావతి కావచ్చు, లేకపోతే ఇప్పటి వరకు అసలు పూర్తి స్థాయిలో అంతర్జాతీయంగా డ్యామేజ్ చేసినటువంటి అంశాలు ఏదైతే ఉందో, ఎనర్జీకి సంబంధించినటువంటి దాంట్లో ఏవైతే ఒప్పందాలు ఉన్నాయో, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు ఉన్నా ఆ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు ఏవైతే రద్దు చేసుకున్నాం తర్వాత అంతర్జాతీయంగా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ డ్యామేజ్ అయిందని చెప్పాలి. కాబట్టి మొత్తం కూడా దావోస్లో ఆంధ్రప్రదేశ్ అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అనేటువంటి దాని మీద ప్రత్యేకంగా చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఏదైతే గతంలో డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజీని ఇమేజ్ పెంచేందుకే ప్రధానంగా
ఈ దావోస్ పర్యటన ఉపయోగించుకున్నానని చెప్పేసి ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పడం జరిగింది. Okay. ఆయన మీట్ అయినటువంటి దాంట్లో దాదాపు 27 పైగా సమావేశాల్లో ఆయన పార్టిసిపేట్ చేయడం జరిగింది, ముఖాముఖిల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి నేషనల్కి సంబంధించినటువంటి మీడియా ప్రతినిధులకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెట్టుబడుల అవకాశాలను వివరించేటువంటి ప్రయత్నం చేశారు. వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా ఆయన భేటీ అయ్యారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి దాంట్లో గ్రీన్ ఎనర్జీ కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి దాంట్లో తీర ప్రాంత అభివృద్ధికి సంబంధించినటువంటి దాంట్లో కావచ్చు, ఐటీకి సంబంధించినటువంటి దాంట్లో కావచ్చు, గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన ఈ 4 అంశాలు ప్రధానంగా పెట్టుబడులకు ఉన్నటువంటి అవకాశాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ అమరావతి అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ఈ అడుగులు వేస్తున్నామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఓకే శ్రీనివాస్, రైట్.